నాకున్న సమస్య ఏంటంటే అందరూ కొంచెం ప్రిపేర్ అయ్యారండి బాగా. అంటే నేను చాలా శాఖలు ఉన్నాయి, మిగతా పనులు కూడా చూసుకోవాలి కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చి ఒక పరిష్కార మార్గం కూడా తీసుకెళ్ళండి. దాదాపు ఇలా ఆలోచించవచ్చు, ఇలా చేయొచ్చు. ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు గత ప్రభుత్వం అంటే అంతకుముందు 2014 వచ్చినప్పుడు మా మీద కొంచెం కెనుకుందన్నట్టుగా మీరు అన్నారు ఇందాక. అది అంటే భయపెట్టేవాడికి భయపడతారు కానీ కొంచెం ఓపెన్గా సహజంగా కొంచెం వినేవాళ్ళతోటి ఎక్కువ ఆ బాధను మేము గత ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ భయపెట్టింది. మేము అది నేను అర్థం చేసుకోగలను. కానీ మేము మీకు భుజం కాసే వ్యక్తులు మేము ఇది ఒక వ్యవస్థని తిరిగి బలోపేతం చేయాలంటే చాలా చాలా కష్టసాధ్యమైంది. నాకు నిజంగా చెప్పాలంటే ఒకసారి నాకు ఇది నేను చాలా ఆనందంగా ఎంచుకున్న శాఖ. నేను ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, ఆ జీతాల మీద మేము పెరిగిన వాడిని. మా నాన్న జీతాలు రాకపోతే మమ్మల్ని స్కూల్ బయటికి పంపించి మళ్ళీ జీతాలు వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్లోకి ఎలవ్ చేసినాయి. అవి కూడా ఉన్నాయి నా సంఘటన. అలాంటి సంఘటనలు ఉన్నాయి. అందుకని కష్టాన్ని అర్థం చేసుకోగలను. అంటే 1వ తారీఖు జీతం రాకపోతే ఏమవుద్దు నాకు అనుభవం ఉంది. నాకు అలాగే ఆఖరి వారంలో డబ్బులు అయిపోతే కూడా ఆ పరిస్థితి కూడా నాకు తెలుసు. మాకు పొరపాటున మేము ఏదో ఇవి జరిగిపోయినాయి కానీ మేము ఇలా ఈ సినిమా రంగంలో ఇవన్నీ ఉండటం వల్ల బేసిక్గా చాలా సాధారణ స్థాయి నుంచి వచ్చాం కాబట్టి అన్నిటికంటే కూడా సాధారణ స్థాయి మాకు భగవంతుడి వచ్చిన మమ్మల్ని తీసుకొచ్చిన సాధారణ స్థాయి కష్టాలని మేము మర్చిపోతాం. అందుకని ఈ రోజున రోడ్ల మీద బయటికి వెళ్ళి ఎందుకు ఆగి ఎందుకు మాట్లాడుతానంటే ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇందాక మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో ఇలాంటి స్పందనకి వెంటనే ఉంటుంది కదా. నేను కోరుకునేది ఏంటంటే మిమ్మల్ని గత ప్రభుత్వం మిమ్మల్ని భయపెట్టింది. అంతకుముందు ఉన్న ప్రభుత్వంకి మీరు ఏదైనా ఒక నిరసన చెప్పడానికి చాలా బలంగా చెప్పగలిగేవారు. కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. ఫస్ట్ ముందస్తుగా మేము మీతో గొడవ పెట్టుకోవడానికి లేదు ఫస్ట్. ఎందుకంటే బ్యాడ్ బ్లడ్ ఉండకూడదని ఫస్ట్ ఫోన్ చేశాను మీకు. అరే వస్తే నువ్వు కలవలేదండి, నువ్వు కూర్చొని పెద్ద ఆఫీసులను కలుస్తాం, మమ్మల్ని కలవవా అని ఒక చిన్న బాధ ఏదైనా ఉంటుంది. ఎందుకంటే నాకు తెలుసు మా నాన్న బాధ నాకు తెలుసు. అందుకని వెంటనే ఫోన్ చేశాను. నేను ఆ కష్టం నాకు తెలుసు. ఇంకా నేను మీకు ఒకసారి ఏమైపోతుంది, అందరూ ఒకేసారి వచ్చేస్తే నేను మాట్లాడలేని పరిస్థితులు తప్ప మీరు 1-on-1 కూర్చొని గ్రూప్గా కూర్చుంటే మటుకు నేను చాలా మీకు ఫస్ట్ వినే వ్యక్తిని. నేను విన్న తర్వాత పరిష్కార మార్గం వెతుకుతాం. మీకు గత 10 రోజుల్లో గత ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి నేను రివ్యూలు చేస్తూ ఉంటే ఉన్న పరిస్థితి మీరు ఉద్యోగాలు లేవు, లేదంటే మనకి పర్మనెంట్ చేయలేదు, లేదంటే కూర్చొని గ్రేడేషన్ మార్చాలి, లేదంటే 2003 మాకున్న ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అప్లై చేయాలి, రకరకాల అనేక సమస్యలు ఉన్నాయి. వీటన్నిటినీ చాలా క్షుణ్ణంగా మీ దగ్గరతో వింటాను. కాబట్టి వీటన్నిటికీ మించి మూలం ఆర్థిక మూలం. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఈరోజు దాకా ఆంధ్రప్రదేశ్ ఇంకా ఉణుకుతూనే ఉంది, ఆర్థికంగా నిలదొక్కుకోలేదు. మేము కూడా ఓటు చీలకూడదు, అందరూ కలిసి రావాలి. ఎందుకన్నామంటే అసలు ఆంధ్రప్రదేశ్కి ఒక బలమైన రాజకీయ వ్యవస్థ ఉంటేనే కింద ఉన్న మనకి పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా ఒక భద్రత ఉంది. ఇందాక మాట్లాడుతూ ఉంటే కూడా ఐఏఎస్ అధికారులతో వాళ్ళకి కూడా డిఏలు ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వం. ఒక 90,000 రూపాయలు వాళ్ళకి రావాల్సింది 4% ఇంక్రీజ్ వచ్చింది. మాకు అన్ని బకాయిలు తీసుకుంటే 90,000 ఇవ్వాలి, వదిలేశారు. ఇంకా రావని చెప్పి వదిలేసాను. ఐఏఎస్ అధికారులు చెప్తా ఉన్నాను. అంటే ప్రైవేట్ వీళ్ళందరూ ప్రాఫిట్ పొందుతూ ఉన్నారు. డబ్బు ఉంది కానీ డబ్బుని వ్యక్తులు సొంతం చేసుకున్నారు. రాజకీయాల్లో కూర్చొని గత ప్రభుత్వం స్థాయి దాన్ని పెంచేసింది. అది మేము కరెక్ట్ చెయ్యాలి. అందుకని మేము చాలా నిబద్ధతతోటి నిక్కచ్చిగా ఉండే వ్యక్తులు మేము కట్టుబడి ఉన్నాం. సో మీకు మేము మాట ఇచ్చేది కూడా ముందస్తుగా అసలు ఫస్ట్ ఆర్థిక పరంగా అసలు ఎలా ఉంది రాష్ట్రం, శ్వేతపత్రాలు రిలీజ్ అయిపోతుంది.
ఆర్థిక పరంగా ఎంత ఏ ఏ పరిస్థితిలో ఉంది, ప్రతి డిపార్ట్మెంట్లో ఎంత డబ్బు ఉంది, ఏ డబ్బులు ఉన్నాయి, అసలు ఏమైపోయిన ఉదాహరణకి పొద్దున్న ఏదో రివ్యూ చేస్తూ ఉంటే నారాయణ గారితో మాట్లాడుతూ ఉంటే అంటే ఏ పరిస్థితిలో ఉన్నాయి చెప్తాను. ముఖ్యంగా మన పిఆర్కి మన పంచాయతీరాజ్ సంబంధించి 15th ఫైనాన్స్ కమిషన్ అసలు డబ్బు లేదు, మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు, దాదాపు కొన్ని వేల కోట్లు రావాల్సింది రాలేదు. ఇప్పటికి ఈరోజు కూడా కూర్చోబెట్టి దాదాపు 1800 కోట్లు అనుకుంటున్నాను, 1580 కోట్లు, క్లోజ్ టు 1600 crores రావు. సో 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వదిలేసుకున్నాం. జల్ జీవన్ మిషన్ లాంటిది గోల్డెన్ నిధులు ఉన్నాయి. సో ఏ పథకం, కేంద్ర పథకాలకి ఇవన్నీ చూస్తుంటే కేవలం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోవడం. నేను అధికారులు పొద్దు నుంచి గత రోజుల నుంచి నేను అడుగుతా ఉంటే ఒకటే అడుగుతున్నాను, ఏమైనాయంటే మీ బాధ్యత కదా, మీరు ఎందుకు లేరు ఇట్లా అని అడిగాను. సమస్య ఏమైందే, సరైన నాయకత్వాన్ని ప్రజలు ఎన్నుకోలేనప్పుడు ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. దానికి పర్యాసావనమే మనం అనుభవిస్తుంది ఈరోజు. నేను మీకు ఒక రెవల్యూషనరీ విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్ విధి విధానాల్లో కానీ ప్రభుత్వ విధానాల్లో కానీ, దానికి నేను నా వంతు కృషి నేను బలంగా చేసి పెడతాను. మీకు ఏదో ఒక రోజు వారానికి మీ సమస్యల మీద ప్రత్యేకించి దృష్టి సారిస్తాను. అంటే ఈరోజు కూర్చుంటే ఒక సపోజ్ నెల రోజుల్లోపు నాకున్న సమయంలో, అందుకే నెల రోజులు అంటే అది 2 వారాల్లో కానీ మీరు చెప్పండి, నాకు ఇంత టైం పడుతుంది, ఒక్కొక్క వింగ్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పారు ఈ ఫిట్మెంట్లు కానీ పిఆర్సీ, మనకి పిఆర్సీ కానీ అలాగే కమిషనర్స్ని ఇప్పుడు దాకా అపాయింట్ చేయలేదు. ప్రతిదీ కూడా మీరు క్షుణ్ణంగా చెప్తే నేను కన్సర్న్ అధికారులతో మాట్లాడి నేను ఏం చేయగలనంటే, నేను టాస్క్ మాస్టర్, ముందు సమస్యకు పరిష్కారం వెతుకుతానని చెప్పేవాడు. నేను పారిపోయే వ్యక్తిని. నాకు రాజకీయాలు నాకు అవసరం లేదు. నాకు నేను ఎందుకు వచ్చానంటే ఇది నా నేల అనుకొని వచ్చాను. ఇది ఎవరో మీ తరపున నిలబడి మాట్లాడటానికి ఇన్ని కోట్ల మందికి నిలబడాలి, నా వంతు కృషి చేయడానికి వచ్చాను. దాంట్లో భాగం మీ భవిష్యత్తుకి, మీ భద్రతకు కూడా నేను మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను, ఇది నిలబడి. సో నేను కోరుకునేదల్లా మీకు ఈరోజు నేను అద్భుతాలు చేసేస్తాను, అన్ని సమస్యలని పరిష్కరించేస్తాను నేను చెప్పను. ముందు నేను అవగాహన చేసుకోను. శాఖాపరమైన అవగాహన చాలా చాలా అవసరం. అలాగే దీంట్లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఏ స్థాయి ఉద్యోగులు ఉన్నారు, ఏమేమి చేయాలి, వీళ్ళందరికీ ఏ సమస్యలు ఉన్నాయి, ఇది ఒకటి. మీరు 2 రకాల స్టడీ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత ఒకటి పంచాయతీలని దానికి పునర్వైభవం తీసుకురావడం, గత వైభవం తీసుకురావడం పంచాయతీలకి. అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థ, నా కోరిక ఒకటే, ఈ 5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లో అంత బలమైన పంచాయతీ వ్యవస్థ మనకి భారతదేశంలోనే లేదని అలాంటి సర్టిఫికేట్ తెప్పించుకోవాలని నా కోరిక. అందుకని బలమైన ఆలోచన విధానంతో ఉన్నాను. కాకపోతే మీ అందరి సహకారం కూడా కావాలి. కానీ నేను ఒక్కడిని చేసేది కాదు. మీ అందరి సహాయ సహకారాలు, మీ సలహాలు, సూచనలు లేకపోతే నేను కూడా ఏం చేయలేదు. కానీ నేను మీకు అందుబాటులో ఉంటాను. మీకు ప్రత్యేకించి మీ ఈ ముఖ్యంగా మీరు కోరుకుంటుంది అన్నిటికంటే దారుణ బాధ అనిపించింది, నెలకి జీతాలు ఇవ్వడం పక్కన పెట్టి జీతాలు పెంచాలని అడగాలి, కానీ నెలకి జీతాలు వస్తే చాలు అనుకునే 1వ తారీఖు జీతాలు వస్తే చాలు అనే స్థాయికి పెరిగిపోయింది. సో అభివృద్ధి అనేది లేదు, నిధులు లేవు. వీటన్నిటి మధ్యలో నౌ గవర్నెన్స్ ఇస్ ఎ గ్రేట్ ఛాలెంజ్ ఫర్ ఆల్ ఆఫ్ us. కానీ మాకేం నమ్మకం ఉందంటే పెట్టుబడులు తీసుకురాగలం, అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళగలం, ఒక ధైర్యం చాలా బలంగా ఉంది. సో మేము బలంగా మీకు చేసి నీకు నెక్స్ట్ మీటింగ్ నేను మీకు తెలియజేస్తాను, సంఘాల పెద్దలందరికీ, నాయకులందరికీ. హరిప్రసాద్ గారికి నా పొలిటికల్